సభా సరస్వతికి నమస్కారం అండి. నా పేరు ఝాన్సీ ముడుంబై, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి, తెలుగు సాహిత్య అకాడమీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వేదిక ముందున్న కవిమిత్రులందరికీ కూడా నా అభినందనలండి. నా శీర్షిక బంగారు బతుకమ్మ. తంగెళ్ళో వెలసిన తల్లి మా తల్లి బతుకమ్మ, తంగెళ్ళో వెలసిన తల్లి మా తల్లి బతుకమ్మ, అందరికీ అమ్మైనావే అందాల బతుకమ్మ, బతుకమ్మ బతుకమ్మ బంగారు బతుకమ్మ అంటూ ఆ బంగారు బతుకమ్మకు ఒకసారి నమస్కారం తెలియజేసుకుంటూ నా కవిత. నీవుంటే చాలమ్మా ఇంకేమీ వలదమ్మా, నీవుంటే చాలమ్మా ఇంకేమీ వలదమ్మా, నీ దీవెన చాలమ్మా మా బంగారు బతుకమ్మ, ఒక్కొక్క పువ్వేసి చందమామ అంటూ ఆడుకుందూరు అతివలందరూ, గౌరమ్మతో కలిసి నీవు మా ఇంట కొలువుండవమ్మ, అన్ని పూల రంగులద్ది ముదముగా పేర్చుకుందురు, అన్ని పూల రంగులద్ది ముదముగా పేర్చుకుందురు నిన్ను ప్రేమతోడ, ఆడపడుచువు నీవేనంటూ అపురూపంగా చూసుకుందురు ఆర్తితోడ, ఆడపడుచువు నీవేనంటూ అపురూపంగా చూసుకుందురు ఆర్తితోడ, మన సంస్కృతి సంప్రదాయాలకు నిలవై తెలుగు తల్లి ముద్దు బిడ్డగా, మన సంస్కృతి సంప్రదాయాలకు నిలవై తెలుగు తల్లి ముద్దు బిడ్డగా కొలువై వెలుగొందువు నీవెప్పుడు మా బంగారు బతుకమ్మవై, పసుపు గౌరమ్మవై నీవు ఆడపడుచులకు అలంకారమై, పసుపు గౌరమ్మవై నీవు ఆడపడుచులకు అలంకారమై అతివలకు ఆరోతనమై, వెలుగొందు నీవెప్పుడు పూబంతివై పచ్చని చేమంతివై, నిన్ను కొలిచిన చాలు కోర్కెలీడేరు మాకు, నిన్ను కొలిచిన చాలు కోర్కెలీడేరు మాకు, కొలువుండు మా ఇంట కొంగు బంగారమై నీవెప్పుడు. ధన్యవాదాలండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి.